ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం కొబ్బరి నీళ్ళ విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. ఇతర కాలాల్లో కొబ్బరి నీళ్ళు తాగుతామో లేదో కానీ వేసవికాలంలో మాత్రం ఎక్కువ మంది కొబ్బరి నీళ్ళు త్రాగే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. మనకి కొబ్బరి నీళ్ళ ద్వారా శరీరానికి చాలా మేలు జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా వేసవి కాలంలో. ఎందుచేతను అంటే శరీరంలో వేడిని తట్టుకోవటానికి మనలోని నీరు ఆవిరైపోయి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువైన లవణాలు అవి కూడా శరీరం నుంచి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు లవణాలు ఎక్కువైతే తగ్గుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి లవణాలు అందించడానికి మంచి ఆహారం తీసుకోవటం కూడా మనం చేయవలసి ఉంటుంది. కానీ కేవలం మంచినీళ్ళు త్రాగినప్పుడు తగ్గిన నీటి శాతాన్ని మనం అందించే అవకాశం కలుగుతుంది, కానీ రక్తంలో తగ్గే లవణాలని తిరిగి అందించే అవకాశం నీరు చేయలేదు. కానీ ఇటు నీటిని భర్తీ చేస్తూ లవణాలని భర్తీ చేయగలిగే అవకాశం ఒక కొబ్బరి నీళ్ళకు మాత్రమే ఉంది. ఈ నేచర్లో ఇక కొబ్బరి నీళ్ళ లాంటి శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పొచ్చు. అంత స్వచ్ఛమైన ఆహారం కూడా ఇంకొకటి లేదని చెప్పొచ్చు. మీరు ఏ పళ్ళ రసాలు, చెరుకు రసాలు, కూరగాయ రసాలు తీసుకున్నప్పటికీ అందులో ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్లు, ఇట్లా రకరకాల కెమికల్స్తో పండించిన విధానం, ఇవన్నిటి ప్రభావం వాటి మీద ఉంటుంది. కానీ ఒక కొబ్బరి నీళ్ళకి మాత్రం ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ కానీ, మరి కార్బైడ్లు కానీ, యూరియాలు వేసి పండించడం కానీ, ఇట్లాంటి ఏ విధమైన కెమికల్ దోషం లేకుండా స్వచ్ఛమైన నీరు లభిస్తుందన్నమాట. అంటే అంత స్వచ్ఛమైన నీరు, లవణాలతో కూడి చక్కటి పోషక విలువలతో కూడిన ఆహారం కొబ్బరి నీరు. కొంతమందికి తెలియక కొబ్బరి నీళ్ళు తాగితే కూడా బరువు పెరుగుతాం అనుకుంటుంటారు. కొంతమందికి తెలియక కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ పెరిగిపోతుంది అనుకుంటుంటారు. ఇట్లాంటివి ఏమీ పెరగవు. మీకు ఒక విశేషం తెలిస్తే ఆశ్చర్యపోతారు. 100 ml కొబ్బరి నీళ్ళు మనం తీసుకుంటే సుమారుగా 24 క్యాలరీలు శక్తి ఉంటుంది. అంటే మనం తాగే కొబ్బరి బొండం నీళ్లు సుమారుగా ఒక 1/2 లీటర్ వచ్చిందనుకోండి, లేకపోతే 300 ml వచ్చినాయి అనుకోండి, ఒక 75 క్యాలరీలు శక్తి వస్తుంది సుమారుగా. ఒక 300 ml అట్లా వస్తాయి. 75 క్యాలరీల శక్తి అంటే ఒక చిన్న కప్పులో కాఫీ తాగితే వచ్చే శక్తి 75 క్యాలరీలు. కాఫీ తాగటం మీద, టీ తాగటం మీద ఎవరికి అనుమానం లేదు, కానీ బరువు పెరుగుతామని ఏమీ ఆలోచన లేదు. కానీ కొబ్బరి నీళ్ళు తాగితే చక్కెర పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతాం అనుకుంటుంటారు కొందరు. అందుకని కొబ్బరి నీళ్ళు చాలా శ్రేష్టమైన ఆహారం. తక్కువ శక్తినిచ్చే, ఎక్కువ లవణాలను అందించే, ఎక్కువ విటమిన్స్ని అందించే మంచి ఆహారం అన్నమాట. మరి మనకి వేసవిలో దాహం బాగా వేస్తూ ఉంటుంది. ఆ దాహాన్ని తీర్చుకోవటానికి కొబ్బరి నీళ్ళు త్రాగినప్పటికీ దాహం పూర్తిగా తీరదండి. మళ్ళీ నీరు తాగితేనే దాహం తీరుతుంది. అందుకని నీళ్లను త్రాగవలసిన రీతిలో త్రాగి కంపల్సరీగా ఒక బోండాని వేసవికాలంలో ప్రతి ఒక్కరూ త్రాగగలిగితే చాలా మంచిదన్నమాట. అంటే మన శరీరంలో లవణాలు ఏవైతే కొంచెం తగ్గుతూ ఉంటాయో వాటన్నిటిని భర్తీ చేయడానికి కొబ్బరి నీళ్ళు చక్కగా మేలు చేస్తాయి. మామూలుగా వెనకటి రోజుల్లోనండి యుద్ధాలు జరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో సైనికులకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, రక్తంలో లవణాలు అవి తగ్గినప్పుడు, అక్కడ అందుబాటులో సెలైన్స్ లేని సందర్భాల్లో కొబ్బరి బొండం నీళ్లు తీసుకొచ్చి డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కించి ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. మనకి వరదలు వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరి నీళ్ళు డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన డాక్టర్స్ కూడా ఏది ఎక్కించినా మనిషి చనిపోతాడు, కానీ కొబ్బరి నీళ్ళు ఎక్కిస్తే మాత్రం డైరెక్ట్గా సెలైన్ బాటిల్ ఎక్కించినంతగా మేలు జరుగుతుంది అనమాట. సుమారుగా 100 ml కొబ్బరి నీళ్ళు కనుక మనం తీసుకుంటే అందులో సుమారుగా 250 mg సోడియం ఉంటుందన్నమాట. మన బాడీకి ఒక రోజుకు కావలసిన సహజమైన సోడియం 280 mg 280.
కానీ ఒక 100 ml కొబ్బరి నీళ్ళు తాగితేనే ఒక రోజు మొత్తానికి కావాల్సిన సోడియం వెళ్ళిపోతుంది. అసలు బయట నుంచి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేని విధంగా లవణాలన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. మరి కొబ్బరి నీళ్ళలో సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ అన్నీ పుష్కలంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఒక కొబ్బరి బొండం మనం త్రాగామంటే 2 సెలైన్ బాటిల్లో 3 సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నంత ఫలితం డైరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని వేసవిలో ముఖ్యంగా ఉప్పు నూనె లేని ఆహారాలు తినే ఈ ప్రకృతి విధాన ఫాలోవర్స్కి కంపల్సరీ కొబ్బరి నీళ్ళు కనుక ఒక బొండం త్రాగితే, సరిగా కూరలు దొరక్కో తినకో అశ్రద్ధ చేసినప్పటికీ లవణాలు తగ్గకుండా కొబ్బరి నీళ్ళు చక్కగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకని ప్రతిరోజు ఒక కొబ్బరి బొండం త్రాగటానికి ప్రయత్నం చేయండి. ముసలివారికి కూడా వేసవికాలం కొబ్బరి నీళ్ళు ఇస్తే చాలా మంచిది. అంటే వేసవికాలంలో మనం ఉప్పు వేసుకున్న ఆహారాలు తినకూడదండి. చాలామంది ఉప్పు ఎక్కువ తినండి అంటుంటారు. ఉప్పు ఎక్కువ తినకండి. సహజంగా సాల్ట్స్ ఎక్కువ ఉండే కొబ్బరి నీళ్ళు త్రాగండి. అక్కడ ఉప్పు ఎక్కువ దాహం వేస్తుంది, శరీరానికి లేనిపోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే ఈ న్యాచురల్ సాల్ట్స్ ఎక్కువ ఉండే కొబ్బరి నీళ్ళు తాగండి. ఇది డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకని డయాబెటీస్తో ఉన్న ఇబ్బంది పడేవారు కూడా సాయంకాల పూట స్నాక్స్ లాగా ఏదో సాల్ట్ బిస్కెట్లు ఇంకోటి ఏదో తీసుకుంటూ ఉంటారు 5 గంటలకు 6 గంటలకి. ఆ సమయంలో అలాంటివేమీ తీసుకోకుండా లేత బొండం అంటే కొబ్బరి కట్టకుండా నీళ్లుండే ఉప్పగా ఉండే కొబ్బరి నీళ్ళని ఒక బొండం తాగండి. షుగర్ ఏమీ పెరగదు. చాలా మంచిగా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. లవణాలు మంచిగా వస్తాయి. మీకు నీరసం రాకుండా ఉంటుంది, డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. మరి డయాబెటీస్ ఉన్న వారికి ఎప్పుడు నోరెండిపోతూ ఉంటుంది. ఇట్లాంటివి త్రాగినందువల్ల కూడా ఆ ఇబ్బందులు లేకుండా కూడా బాగుంటుందన్నమాట. అంతేని డయాబెటీస్ ఉన్నవారు తాగండి. అధిక బరువు ఉన్నవారు కూడా రోజు ఒక బొండం త్రాగిన అస్సలు నష్టం ఉండదు. మనం ఈ డబ్బుని ఏ కూల్ డ్రింక్స్కో ఇతర శీతల పానీయాలకో రకరకాలుగా డ్రింక్స్కో ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ దాని ద్వారా మనకేదో క్షణికమైన రుచి ఏదో లభిస్తుంది, కానీ ఆ చల్లదనం ఏదో లభిస్తుంది, కానీ శరీరానికి ఉపయోగపడే ఒక విటమిన్ కానీ మినరల్ కానీ ఎంజైమ్స్ కానీ ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఏవీ లభించవు. అంటే డబ్బు పోతున్నది, లాభం 0, నష్టమైతే కొంత వస్తూ ఉంటుంది. ఆ డబ్బుకు బదులుగా మనం మరి అలాంటి ఖర్చుని పక్కన పెట్టి ఆ డబ్బుతో ఈ కొబ్బరి బొండం కనుక కొని త్రాగగలిగితే ఎన్ని లాభాలు జరుగుతాయి ఆలోచించండి. మన పిల్లలకు కూడా అలాంటివి ఇప్పించగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అందుకని వేసవికాలంలో ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు కంపల్సరీగా తీసుకోదగ్గ ఆహారంగా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా మనం కొబ్బరి నీళ్ళని ఏదో పేషెంట్స్ లాగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే తాగుతారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు వేసవిలో తాగుతున్నాం, కానీ సంవత్సరం పొడుగునా త్రాగగలిగే ఒక మంచి ఆహారంగా ప్రకృతి ప్రసాదించిన ఒక వరముగా కొబ్బరి నీళ్ళు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని అలాంటి కొబ్బరి నీళ్ళని ఎప్పుడెప్పుడు త్రాగొచ్చో తెలుసా? కానీ ప్రతిరోజు సాయంకాల పూట 5 గంటలకో 4 గంటలకో 6 గంటలకో కొంచెం పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో త్రాగండి. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు త్రాగకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆహారంతో ఈ నీళ్లు కలుస్తాయి. ఆహారం అరగటానికి ఎంతసేపు పడుతుందో ఈ నీళ్లు కూడా ఆహారంతో కలిసిపోయి అన్ని గంటల సేపు మీ పొట్టలో ఉండి మీకు హెవీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు త్రాగాలో కూడా చెప్పాల్సి వస్తుంది మనిషికి. ఎందుకంటే తెలియక ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అందుకని మీరు తిన్న ఆహారం అరిగి పొట్ట ఖాళీ అయి కొంచెం ఆకలి అనే లక్షణాలు అనిపించినప్పుడు ఆహారం మరొకటి తినటానికి ముందు కొబ్బరి నీళ్ళు త్రాగి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ ఆగి అప్పుడు ఇంకో ఆహారం తినండి. అలా తీసుకున్నప్పుడు ఖాళీ కడుపు మీద కొబ్బరి బొండం నీళ్లు అరగంటలోనే బ్లడ్లోకి వెళ్ళిపోయి మీకు తక్షణ శక్తినిస్తాయి. ఆ లవణాలు డైరెక్ట్గా బాడీ యూజ్ చేసుకోవటానికి ఉపయోగంలోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని అలా త్రాగాలి. మరి కొబ్బరి బొండం నీళ్లు కొట్టుకుని త్రాగుతామండి, మరి కొబ్బరి కూడా తినేస్తే పోతుంది కదా అనిపించవచ్చు. కొబ్బరి తినకండి. కావాలంటే ఆ కొబ్బరి తోడించి కూడా పట్టుకు వెళ్ళి మరేదో ఆహారం తిన్నప్పుడు దాంతోపాటు తినండి, కానీ నీళ్లతో పాటు కొబ్బరి తీసుకోవద్దు. ఎందుకు? కొబ్బరి నీళ్లు తేలిగ్గా జీర్ణమై వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయే చక్కటి ద్రవ పదార్థం. అలాంటి దాన్ని మనం కొబ్బరితో కలిపి తీసుకుంటే కొబ్బరి అరగటానికి 1.5-2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటల సేపు కొబ్బరితో కలిసిపోయిన నీళ్లు కూడా పొట్టలోనే ప్రేగుల్లోనే ఉండిపోతాయి.
కొబ్బరి నీళ్ళు తాగిన ప్రయోజనం అరగంటలో మీకు రావాల్సింది రాదన్నమాట. అందుకని కొబ్బరి బొండం నీళ్ళని ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు త్రాగండి. ఎప్పుడన్నా మీకు కావాలంటే ఉదయం పూట పరగడుపును కూడా కొబ్బరి నీళ్ళు త్రాగొచ్చు ఎవరికైనా అవకాశం ఉంటే. 2 సార్లుగా నీళ్లు త్రాగేసి 2 సార్లు మల విసర్జన అవుతుంది మనకి. అలాంటి కార్యక్రమాలు పూర్తయ్యాక మొదట ఆహారంగా తేనె నిమ్మరసం లేకపోతే కూరగాయల రసం బదులుగా ఇవేమీ లేనప్పుడు ఒక బొండం నీళ్లు తాగేసి ఒక ½ అన్ అవర్ ఆగి టిఫిన్ చేసేయచ్చు, లేదా మొలకెత్తిన విత్తనాలు లాంటివి తినేసేయచ్చు అన్నమాట. అప్పుడు త్రాగొచ్చు. లేదా భోజనానికి ఇంకొక అరగంట సమయం 30 గంట సమయం ఉందనగా అప్పుడు కొంచెం దాహం వేస్తుంది, కొంచెం ఆకలి వేస్తుంది. ఆ సమయంలో కొబ్బరి బొండం నీళ్లు తాగండి. సాయంకాలం 6-7 గంటలకి ఏదైనా స్నాక్స్ తీసుకోవడానికి ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొబ్బరి నీళ్ళు తాగి ఒక అరగంట ఆగి 30 గంట ఆగి ఏదైనా స్నాక్స్ తీసుకోవచ్చు, లేకపోతే డిన్నర్ తీసుకోవచ్చు వెంటనే. అలా త్రాగితే కొబ్బరి నీళ్ళు శ్రేష్టం అనమాట. ఇటు పిల్లలకి అటు పెద్దలకి ముసలి వారికి అందరికీ అన్ని వయసుల వారికి ఏ ఇబ్బందులు లేకుండా చక్కటి లాభాన్ని కలిగించే కొబ్బరి నీళ్ళని మనం వేసవిలో తప్పనిసరిగా వాడుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు వారు అనుభవించిన అనుభవాలని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నారు, వినండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నా మిసెస్ పేరు ఆదిలక్ష్మి. మేము వెస్ట్ గోదావరి నిడదవోలు నుంచి వచ్చామండి. నాకన్నా ముందే మా వాళ్ళని క్రిటికల్గా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. నిన్న 15వ తారీఖు 15 రోజులు ఉందామని చెప్పేసి వచ్చాను నేను కూడాను. నాకు కూడా కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఉంటే చెప్పాము. ఇక్కడ ట్రీట్మెంట్ కానీ మోకాళ్ళకి ఏంటి, అన్ని బాడీ స్ప్రేల్స్ ఏంటి, తర్వాత ఆహారం ఏంటి, ఆహార నియమాలు ఏంటి, ఏమి తినచ్చు ఏమి తినకూడదు, అన్ని రకాలుగా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ రిసీవ్ చేసుకోవటం కానీ, ఒక రూమ్స్ కానీ, ఒక పద్ధతి కానీ చాలా బాగుందండి. ఇక్కడ నిజంగా మనం లైఫ్లో ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనం ఒక స్పెండ్ చేస్తే మన లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలామందికి చెప్తానండి ఇలాగ రండి అని చెప్పేసి కూడాను. ఈ అవకాశం ఇచ్చిన, ఈ మాకు మళ్ళీ జీవం ఇచ్చిన రాజు గారికి, విశాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ మా గోల్డ్ వారికి కూడాను నా నమస్కారాలు చెప్తున్నాను. నా పేరు వేదాల ఆదిలక్ష్మి అండి. మా వారి పేరు వెంకటేశ్వరరావు గారండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాము. నిడదవోలు జంక్షన్ అండి మాది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్తో వచ్చామండి మేము. నాకు బ్యాక్ పెయిన్ ఉందండి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, హార్ట్ పేషెంట్ని, షుగరు, బీపీలు ఉన్నాయండి. ఈ అన్నిటితో వ్యాయామంతో, ఆహార పదార్థాలతోటి, ఆయన చెప్పే మంచి మాటలతోటి చాలా మనశ్శాంతిగా ఉన్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వాళ్ళకి, రాజుగారికి, విశాలాక్షిగా మా హృదయపూర్వక అభినందనలు అండి. నా పేరు ఏలూరు శివకుమార్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా ఇందుపూర్ నుంచి వచ్చాను. నేను బ్లడ్ ప్రెషరు, మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా ఈ 3 రుగ్మతలతో ఈడ నయం చేయించుకొని పోదామని మంతెన సత్యనారాయణరాజు గారి కార్యక్రమాలు మా టీవీలో మేము ప్రతిరోజు వీక్షిస్తూ ఆ నమ్మకంతో ఇక్కడ మేము ఆరోగ్యవంతులం కాగలమనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. మేము వచ్చి ఈ రోజుకి 10 రోజులైంది. మాకు ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఆహార అలవాట్లు కానీ, ఇక్కడ ఉండే వైద్య సేవలు కానీ అన్నీ మాకు 100కి 100 పాళ్ళు నచ్చినాయి. నేను ఒక మాటలో చెప్పాలంటే మంతెన సత్యనారాయణరాజు గారు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని చెప్తున్నాను. మంతెన సత్యనారాయణరాజు గారికి, విశాల మేడం గారికి, మా టీవీ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భాగ్యలక్ష్మి. నూజివేడు తాలూకా చెనాగరపల్లి. 7 సంవత్సరాల నుంచి ఇంట్లోనే చేయొచ్చులే, అక్కడికి వెళ్ళిపోయినా పర్లేదులే అని అన్ని పాటించుకుంటే ఆరోగ్యం బాగుందయ్యా. మోకాళ్ళ నొప్పులకి 1,00,000 రూపాయలు అవుతాయి ఒక్కొక్క కాలుకి అన్నారు. నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఈ టీవీ చూశాను. టీవీ చూసిన కానించి శుభ్రంగా మోకాళ్ళ నొప్పులు పోనీ అయ్యా. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉంటే ఏది పడితే అది పెడుతున్నారు, తింటున్నానని కూర మార్చుకోవాలని అలవాటు అవ్వాలని వచ్చానయ్యా. అన్నీ బాగానుండి కృష్ణా జిల్లాలో నా తల్లి జన్మిచ్చిన తల్లికి వందనాలయ్యా. ఆ తల్లి జన్మిచ్చి మాకు ఇచ్చింది బాగు చేయమని, మమ్మల్ని అందరినీ బాగు చేస్తున్నాడు ఈ జిల్లాలో. ఇటువంటిది ఎక్కడ చూడలే. ఎప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి నాకు. 80 ఏళ్ళు వచ్చినాయి. 75 అని చెప్పా. సార్ గారు వద్దంటాడేమో, 80 ఏళ్ళకి చేయలేమో అంటాడేమోనని దడిచేయమన్నాను. 75 అయ్యా అన్న. సర్లేమ్మ రా అన్నారు. పలానా రోజు రామంటే వచ్చాను. చక్కగా చిన్న పిల్లలు ఆడుకుంటున్నానయ్యా.
అందరికీ, భార్యకి, తల్లికి, తండ్రికి, ఆయనకి వందనాలయ్యా. హలో, నా పేరు ఉమాదేవి కుల్కర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అత్తాపూర్ ఇది నుంచి. నేను ఇక్కడ మా అల్లుడు గారు నెట్లో చూసి ఇంత ప్రాబ్లం ఉంది కదా అత్తగారికి, ఇక్కడ పంపించాలని చూసి ఇక్కడ పంపించారండి. 1 నెల అయింది నేను వచ్చి. అయితే ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. షుగరు, బీపీ, వీపులో పుండు ఉండింది, మళ్ళీ కాళ్ళ చేతులకి నడవలేకపోయేదాన్ని. అలాంటిది కొంచెం ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అయిందండి. అన్నీ కంట్రోల్ అయిపోయాయి. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను, చేతులు కూడా పని చేసుకుంటున్నాను. అంత మంచిగా అయింది. అందుకే ఇక్కడ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తాను. ఇక్కడంతా వెదర్ కూడా బాగుంది. నది ఒడ్డున అంతా మనం చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ అంతా కళ్ళకంతా చాలా బాగా అనిపిస్తుంది. విశాల గారిది మంచి మాట చాలా బాగుంటుంది. రాజుగారిది కూడా మా స్పీచ్ చాలా బాగుంటుంది. అన్నీ విని మనం చేంజెస్ రావాలా మన దాంట్లో. వాళ్ళ వంటలు అన్నీ మనం నేర్చుకొని ఇంట్లో కూడా అలాగే పాటించాలా. అది నా ఇది ఉంది. అందరికీ ఇదే చెప్తాను నేను. అయితే అందరికీ థ్యాంక్స్ అండి. మా టీవీ వాళ్ళకు కూడా థ్యాంక్స్. నా పేరు శ్రీలక్ష్మీదేవి, మా వారి పేరు మధుసూదన్ గారు. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ మా వారికి హార్ట్లో బ్లాక్ ఉన్నందుకు డాక్టర్ రాజు గారిని కలవాలని వచ్చాము ఇక్కడికి. మొదటగా సార్ ఆరోగ్యాలయం గురించి చెప్పాలి. ఇక్కడ కృష్ణానది ఒడ్డున పచ్చని చెట్ల మధ్యలో రాజుగారి ఆరోగ్యాలయం చాలా బాగుంది. ఇక్కడ ప్రతి వ్యక్తి ఏదో ఒక బాధతోనే ఆరోగ్యం గురించి వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఆరోగ్యమే కాకుండా భౌతికంగా, మానసికంగా రెండిటికి సార్ శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు. మా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు, వారి మిస్సెస్ విశాల మేడం, తర్వాత ఇక్కడ డాక్టర్స్ మరియు ఇక్కడ సేవా సిబ్బంది ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ దినచర్య ఉదయం 4:30 నుంచి మొదలవుతుంది, 8:30కి అయిపోతుంది. సార్ ఇక్కడ మానవ సేవయే మాధవ సేవ అని ఒక మహాయజ్ఞంలా సార్ చేపట్టారు. ఇక్కడ ఆశ్రమం గురించి చెప్పాలంటే చాలా ఉదయం 4:30కి నారాయణ శతకంతో మొదలవుతుంది, మేల్కొల్పు జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఇచ్చే అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనము, రాత్రి మళ్ళీ ఇచ్చే అల్పాహారము ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంటిని మరిపించేలా ఉంది ఆశ్రమము. ఎవరికి ఏ బాధ వచ్చినా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధతో వస్తున్నారు ఆరోగ్యపరంగా. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ సేవా సిబ్బంది కూడా అసలు కొద్దిగా కూడా విసుగు అనేది లేకుండా, అసలు ఎంత ప్రేమగా అంటే వాళ్ళు చాలా ఇంట్లో వాళ్ళు కూడా అలా చెయ్యరు అనిపించేలా వాళ్ళు చేస్తున్నారు. సార్ చేసే ఈ యజ్ఞంలో నాకు తెలిసినది నేను వాళ్ళకి చెప్పాలని, ఒక సమిధన అవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడం మరియు మా గోల్డ్ టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మధుసూదన, నా భార్య పేరు శ్రీలక్ష్మీదేవి. నాకు బ్లడ్ వెజల్లో బ్లాక్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్తే, ఆ డాక్టర్ గారిని కానీ ఒక 6 months అయింది వచ్చి కానీ నాకు టీవీలో చూసిన తర్వాత రాజుగారి గురించి తెలిసింది. ఈ రాజుగారి ఆరోగ్యాలయం చాలా బాగుంటుందని విన్నాను. విన్న తర్వాత టీవీలో కూడా చూసాను, మా గోల్డ్ టీవీలో చూశాను. కానీ ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత నేను వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రాజుగారు చెప్పిన సందేశాలు కానీ, విశాలమైన చెప్పిన సందేశాలు కానీ, డాక్టర్స్ కానీ, ఇక్కడ సిబ్బంది కానీ అందరికీ పేరు నమస్కారములు. వాళ్ళు చేసే సేవ కానీ ఎంతంటే మన ఇంట్లో వాళ్ళని చూసినట్టే చూసుకుంటారు. మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అన్ని టయానికి అనౌన్స్ చేసి బాగా చెప్తారు. ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 10 రోజుల్లో ఫుడ్ విషయంలో కానీ ఎంత తేలికైంది బాడీ అంటే అంత తేలికే ఉన్నది. మనం అన్నీ ఆ టయానికి అనౌన్స్ చేస్తారు. మళ్ళీ మనకు ఒక డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది కూడా చెప్తారు. ఆ విధంగా ఉన్నది. కావున మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్యం మనం ఒకదానికి వస్తే మిగతా ఆరోగ్యాలు కూడా మనకు అన్ని మంచిగా జరుగుతాయి. కావున మీరు కూడా అందరూ తప్పకుండా ఇక్కడ వచ్చేసి ప్రతి ఆశ్రమం ఇంత చాలా బాగుంది. మంతెన సత్యరాజు గారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ టీవీ గారికి ಧನ್ಯವಾದಗಳು. ನನ್ನ ಹೆಸರು ನಳಿನಿ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರುವೆ.
ನನಗೆ ಇಲ್ಲಿ ಬರಲು ತುಂಬ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಅಣ್ಣ ಅತ್ತಿಗೆ. ಅವರು 3 ವರ್ಷದಿಂದ ಬಂದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತುಂಬ ಪ್ರಚೋದನೆ ಮಾಡಿ ಹೋಗಲು ಹೇಳಿರುವರು. ನಾವು 7 ಮಂದಿ ಬಂದಿದ್ದೇವೆ. ನಮಗೆ ಇಲ್ಲಿ ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು. ಆಶ್ರಮ ಪರಿಸರ, ಇಲ್ಲಿರುವ ಕೃಷ್ಣಾ ನದಿ, ಇಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಸಿಬ್ಬಂದಿಯವರು ತುಂಬ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಕಲಿಸಿರುವ ಯೋಗ, ಪ್ರಾಣಾಯಾಮ, ಧ್ಯಾನ ಕ್ಲಾಸು ತುಂಬ ನಮಗೆ ಅವಶ್ಯಕವಾಗಿದೆ. ನಾವು ಮನಸ್ಸಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಈ ಫುಡ್ನ ರೂಢಿ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ ನಮಗೇನು ಬೇಜಾರನ್ನೋದೇ ಆಗೋದಿಲ್ಲ. ನಾವು ಮೊದಲು ಸ್ವಲ್ಪ ರೂಢಿಯಲ್ಲಿ ಇಟ್ಟಿರೋದ್ರಿಂದ ನಮಗೆ ಇಲ್ಲಿ ಫುಡ್ಡು ತುಂಬ ಬೇಜಾರಂತ ಅನ್ನಿಸ್ಲಿಲ್ಲ. ತುಂಬ ಖುಷಿಯಿಂದ ಇದ್ದೀವಿ. ನನಗೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ಯಾವ ತೊಂದರೆಯೂ ಇಲ್ಲ. ಆದರೆ ಇಲ್ಲಿರುವ ಜ್ಞಾನ ಅನುಭವ ಪಡೆಯಲು ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿರುವೆ. ಪ್ರತಿಯೊಂದು ಎಲ್ಲರೂ ಖುಷಿಯಿಂದ 100% ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ಖುಷಿಯಿಂದ ಇದ್ದೀವಿ. ಎಲ್ಲರಿಗೂ ಇಲ್ಲಿ ನಮ್ಮ ವಿಶಾಲ ಮೇಡಮ್ ಅವರು ಹೇಳುವ ಒಳ್ಳೆಯ ಮಾತು ಅಂತೂ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. ನಮ್ಮ ಮಾನಸಿಕವಾಗಿ ನಮ್ಮ ಯೋಚನೆಗಳು, ಆಲೋಚನೆಗಳು, ಭಾವನೆಗಳು ಪ್ರತಿಯೊಂದು ನಾವು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಅದನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ತುಂಬ ಶಾಂತಿ ಸಿಗುತ್ತದೆ. ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಅವರಿಗೆ ಮತ್ತು ವಿಶಾಲ್ಗಾರ್ ಅವರಿಗೆ, ನಮಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ಮಾಗೋಲ್ಡ್ ಅವರಿಗೆ ತುಂಬ ధన్యవాదాలు. నా పేరు సుబ్బారెడ్డి, నా భార్య పేరు ఆదిలక్ష్మి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. నేను ఇక్కడికి ఆరోగ్యాన్ని సవరించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చాము. ఆ రోజు నుంచి ఇప్పటికి దాదాపు 12 రోజులు గడిచిపోయింది. నేను ఇక్కడికి వచ్చాక నాకు షుగర్ 280 ఉండేది. ఈరోజు నాకు 143 వచ్చింది. ఈరోజు మార్నింగ్ చేస్తే ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్లు కానీ, ఆహార విషయంలో కానీ, వాళ్ళు ఎక్సర్సైజ్లో కానీ చాలా బాగుంది. ఈ విధంగా ఇంకా ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వచ్చి ఈ విధంగా సెట్ చేసుకుంటే అంతా బాగా అవుతుందని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని నేను ఆశిస్తున్నాను. నా పేరు ఆదిలక్ష్మి అండి. మా వారి పేరు సుబ్బారెడ్డి. మేము కడప జిల్లా పొద్దుటూరు నుంచి వచ్చాము. ఆరోగ్య రీత్యా వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ అంతా. బోటింగ్ కానీ, ఇది ట్రీట్మెంట్లు అంతా వాళ్ళ బాగున్నాయి. నాకైతే అసలు పులుపు అనేది పడేది కాదు. నిమ్మకాయ రసం ఇప్పుడు 3 నిమ్మకాయలు తాగుతున్నా కూడా ఏమీ అవ్వలేదు. నేను వెయిట్ కూడా తగ్గానండి. 3 కేజీలు తగ్గాను ఇప్పుడు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా టీవీ వారికి, సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి, మా టీవీ గారికి థ్యాంక్స్ అండి. హలో అండి, నా పేరు రాజేశ్వరరావు. నేను కెనడా నుంచి వెకేషన్కి వచ్చి ఇక్కడికి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. మాది ఒరిజినల్గా కాకినాడ అండి. అయితే మా ఫ్యామిలీ మెంబర్ ఒక ఆవిడ ఇది చాలా బాగుంటుంది ఈ ఆశ్రమం అంటే ఇందులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది చాలా బాగుందండి. అది బాగుండమే కాకుండా నాకు బీపీ ఉంది. బీపీ కూడా తగ్గింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాతను. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫాస్టింగ్ అంటే ముందు చాలా భయపడ్డాను, కానీ ఇక్కడ చేసే విధానం చూస్తే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనిపించింది ఈ ఫాస్టింగ్ చూసి. సో నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే, మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 15 రోజులనే కనీసం ఉండి వెళ్తే మన రాజుగారు, డాక్టర్ విశాల్ గారు చెప్పిన విషయాలు నేర్చుకుని మీరు వెళ్తే మొత్తం ఇండియా బాగుపడుతుందేమో, మొత్తం అందరూ చాలా హెల్తీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. నా పేరు కే భాస్కర్ నాయుడు. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను నా భార్య 1 మంత్ క్యాంపుకి ఇక్కడికి వచ్చేసినాము. నేను గతంలో బాగా వెయిట్ ఉండేవాడిని. దగ్గర సుమారు 85 కేజీలు ఉండేవాడిని. 1980 నుంచి ఎన్నో ఎక్సర్సైజులు చేసి ఎటువంటి మార్పు లేదు, కానీ ఫిట్గా ఉండేవాడిని మాత్రం. అంతేగాని నా ఆరోగ్యంలో నా వెయిట్ తగ్గడం అనేది ఏమి కనిపించలేదు. 2003లో నాకు మోకాళ్ళ నొప్పి అనేది స్టార్ట్ అయింది. మొదటిసారి మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత నడవలేకపోయినాను 1 సంవత్సరంలో కాలంలో. అప్పుడు మా సహాధ్యాయులతో తరపున డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి గురించి నాకు తెలిసింది. ఆయన రచించిన ఆరోగ్యమే ఆనందమైన పుస్తకం ఒకరు ఫ్రీగా నాకు ఇచ్చారు. దాన్ని చదువుకొని ఆ పైన హైదరాబాద్కి వెళ్ళి అన్ని పుస్తకాలు తీసుకొని వచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ విధానం ఆ ఇంట్లో ఆచరిస్తే 1 సంవత్సరం కాలంలో నేను సుమారు 15-16 కేజీలు వెయిట్ తగ్గిపోయాను. నాకుంటే నొప్పులేని పోయింది. ఒక ఆశ్చర్యం ఏమంటే ఆ 2006 నుంచి ఇంతవరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములు రావడం లేదు. అంత హ్యాపీగా ఉన్న ఆరోగ్యాన్ని ఈ మధ్య కొన్ని కారణాల వల్ల
కొంత డీవియేషన్ జరిగింది ఆహార విషయంలో. దాని తర్వాత ఇక్కడికి బుక్ చేసుకునే తర్వాత నా మోకాలు నొప్పి ఎక్కువైంది. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొద్దిగా నాకు తగ్గి నడవగలుగుతున్నాను. ఇక మనం గతంలో చేసిన పద్ధతి పాటిస్తే తప్పకుండా మనకు చేంజ్ ఉంటుందనే నమ్మకం నాకు దృఢంగా కలిగింది. మరి ఇక్కడ ఇది ఒక హాస్పిటల్ కాదు, ఏదో 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయే హాస్పిటల్ కాదు. ఇది ఒక శిక్షణా కేంద్రం. ఇందులో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాల గురించి అనేక ప్రసంగాలు ఉంటుంది. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారు, డాక్టర్ విశాల గారు, డాక్టర్ బైర్ శ్రీనివాస్ గారు చెప్పే ప్రసంగాలు మనసుని ఆకట్టుకొని చాలా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ ఆచరించదగిన విషయాలన్నీ వాళ్ళు ఎంతో చెప్తుంటారు. యూత్ ఈ మీటింగ్లకు అటెండ్ అయ్యి ఈ విధానాన్ని ఇక్కడితో మానేయకుండా ఇంటికి పోయి ఆచరించగలిగిన దాని ఇప్పుడే ఇంత ఆశ్రమము ఈ చెప్పడానికి వీటికన్నిటికీ ఒక ప్రయోజనం చేకూరుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారికి, మరియు విశాల గారికి, మరియు డాక్టర్ బైర్ శ్రీనివాస్ గారికి, మరియు మా టీవీ గోల్డ్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తదుపరి కార్యక్రమంలో మనందరం మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.